లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు కొనసాగుతోంది. హాలీవుడ్ నటీనటులు, సంపన్నుల నివాసాలు మంటల్లోకి ఆహుతవుతున్నాయి. దీంతో వారంతా ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. మంటల్లో తగలబడిపోతున్న ఇంటిని కాపాడే ప్రయత్నంలో ఓ వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది వద్దని వారించినా వినిపించుకొని అతడు అగ్నికి ఆహుతయ్యాడు. ఇప్పటి వరకు కార్చిచ్చులో 24 మంది మృతి చెందగా వారిలో ఈయనొకరు. తన సోదరుడు మంటల్లో కాలి బూడిదయ్యాడని అతని సోదరి గుండెలు అవిసేలా రోధించారు. లాస్ ఏంజల్స్లోని అల్టాడెనా ప్రాంతంలో 66 ఏళ్ల విక్టర్ షా తన సోదరి షరీ షాతో కలిసి ఉంటున్నారు. అక్కడ కార్చిచ్చు చెలరేగి ఇళ్లకు వ్యాపించడంతో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ క్రమంలో విక్టర్ షా నివాసం ఉండే ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోదామని సోదరి చెప్పినా తాను రానని, ఇక్కడే ఉండి కార్చిచ్చుతో పోరాడి ఇంటిని కాపాడతానని తెగేసి చెప్పారు. తనకు తల్లిదండ్రులు మిగిల్చిన జ్ఞాపకమని, పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటిని వదిలిపెట్టడం కంటే చావడమే మేలని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న ఫైర్ ఫైటర్స్ సైతం బయటకు రావాలని విజ్ఞప్తి చేసినా ఆయన మాత్రం వినలేదు. చివరకు అదే ఇంట్లో ప్రాణాలు వదిలారు. స్థానికుడు ఆల్ టాపర్ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలి బూడిదయ్యాయని, మంటలు చల్లారిన తర్వాత తిరిగి అక్కడకు వెళ్లగా తన స్నేహితుడు విక్టర్ షా మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పాడు. చెట్లకు నీళ్లు పెట్టే పైపు అతడి చేతిలో అలాగే ఉందని, దాదాపు 50 ఏళ్ల కిందట అతడి తల్లిదండ్రులు కట్టించిన ఆ ఇంటిని కాపాడేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోందని వివరించాడు.